నా పేరు సిద్ధు. ఇక్కడికి కొందరు బ్రతకడానికి వస్తే కొందరు చనిపోవడానికి వస్తారు. నేను చనిపోవాలనుకుంటుంది ఒక అమ్మాయి కోసం. ఎవడ్రా నువ్వు రోడ్ కడ్డంగా రోడ్ రోలర్లా తప్పకే. తప్పెవడిదిరా? గుద్దింది ఎవడరా? వాడే. సారీ చెప్పాల్సింది ఎవడరా? వాడే అన్నా. సరే వాడి పని నైట్ చూసుకున్నాను. రే లైట్స్. ఇప్పుడు సిగరెట్ ఎందుకన్నా? లైట్స్ అంటే అవిరా. చూస్తున్నావేమ్రా? బ్రదర్ 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 కొట్టండ్రా. కొడుతుండేండ్రా. రే నేను లైవ్లో చూడడమే కష్టం, కళ్ళలో కూడా వస్తున్నావరా? ఇప్పుడు నేను ఎందుకు వచ్చినా అంటే నీకు ట్రాఫిక్ రూల్స్ నేర్పించడానికి వచ్చిన. పొద్దుగాలకు వచ్చినావు, గుద్దినావు, మీదికెళ్ళి నన్నే తొబ్బినావు. మా వాళ్ళు చూసిర్రు, సారీ వాళ్ళు చెప్తారమ్మా. ఇప్పుడు సారీ చెప్పు, నేను ఇడికెళ్ళి పీకుతా. రే వీడు సారీ చెప్తాడు, వినండ్రా. నువ్వు కూడా. సరే. హాయ్ అండి, ఇక్కడున్న వాళ్ళందరిలో ఎవరు అందంగా ఉన్నారని చూస్తే మా కెమెరా మిమ్మల్ని చూపించింది, అందుకే మేము మీకు కనెక్ట్ అయ్యాం. ఏరా? అవును. మీ పేరు? అవంతి. ఎక్కడుంటారు? ఇక్కడే ఉంటాను. ఏం చేస్తున్నారు? ఇంటర్వ్యూ ఇస్తుంటాను. మీరు సినిమాలు చూస్తాను. పాటలు వింటాను. మీ ఫేవరెట్ హీరో? మహేష్ బాబు. కమీడియన్? సంపూర్ణేష్ బాబు. ఇప్పుడు స్పోర్ట్స్? క్రికెట్ ఆడలేను. ఫుట్బాల్?
ఇష్టం లేదు. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఎక్స్క్యూజ్ మీ. ఎస్ టెల్ మీ. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. మిమ్మల్ని ఎవరైనా 1 వీక్ నుంచి ఫాలో అవుతూ మీరు నచ్చి మీ ముందుకు వచ్చి మీతో మాట్లాడాలనిపిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఆప్షన్ ఏ పాజిటివ్గా రియాక్ట్ అవుతారు, ఆప్షన్ బి నెగిటివ్గా రియాక్ట్ అవుతారు. యాక్చువల్గా పాజిటివ్గానే రియాక్ట్ అవుతాను. ఇదిగోరా చెప్పాను కదరా పాజిటివ్గానే రియాక్ట్ అవుతుందని. వా. ఒరే ఎవర్రా మీరు నన్ను తీసుకొస్తున్నారు? బ్రదర్ నువ్వు మొన్న నా కళ్ళకి వచ్చావు తెలుసా? అంత కష్టపడి సారీ చెప్పించుకుంటే ఏడేంద్ర కళ అంటాడు. చిన్న నువ్వు ఆ అమ్మాయిని మర్చిపో. ఏ అమ్మాయి? ఎవరమ్మాయి? ఏం తెలవనట్లు మాట్లాడుతున్నావు ఏమ్రా? ఒక అమ్మాయిని ఫాలో అవుతున్నావు, ఇంటర్వ్యూ కూడా తీసుకున్నావు అంటగా. ఇదంతా మీకెలా తెలుసు? ఎందుకంటే మేము నిన్ను ఫాలో అవుతున్నాం. ఛా అన్న ఇక్కడ ఏం మాట్లాడినా నేనే మాట్లాడాలి, మధ్యలో నీ ఇన్వాల్వ్మెంట్ ఏంట్రా? పూర్వంతో మాట్లాడుతున్నావుగా. చూడు తమ్మి, సీదా ముచ్చట చెప్తున్నా, ఆ అమ్మాయి జోలికి ఇంకోసారి పోవద్దు. ఆ అమ్మాయి వెనక పడుకు. ఇక్కడ నీ ఇన్వాల్వ్మెంట్ ఏంట్రా? ఇక్కడ ఏం చెప్పినా నేనే చెప్పాలి. నా ఎక్స్ప్రెషన్ని నేనే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటానా, ఎందుకంటే నేను ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నా. అరే అబ్బే చిన్న తీసి గుద్దితే ఎల్లెలకలు పడతావు, నడిమికి చీర్చి కారం వదుతా. అదంతా అవసరం లేదు, నన్ను ఇంప్రెస్ చేయి, చూస్తా. ఒకడు నాకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళి నా వాడికే రిస్క్. తొక్కి పడేస్తా. నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాల్కులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు. హాయ్ బ్రదర్, నీ డబ్ స్మాష్ నేను ఇంప్రెస్ అయ్యా. ఇప్పుడు నీ ప్రపోజల్కి అమ్మాయి ఇంప్రెస్ అవ్వాలి. అదిగో అమ్మాయి. అమ్మాయి అందంగా ఉంది కదా. అందంగా ఉన్న వాళ్ళకి పొగరు ఎక్కువ, మరి పొగరు తక్కువ ఉన్న అమ్మాయిలు అందం తక్కువ. కాకరకాయలు చేదుగా ఉంటాయని చెప్పేసి తక్కువ రేటుకి అమ్మరు కదా. ఏ అమ్మాయికి ఉండేది ఆ అమ్మాయికి ఉంటుంది. నీ ప్రాబ్లం ఏంటి బ్రదర్? బ్రదర్ ఏంటండి బ్రదర్, మాలాంటి సిన్సియర్ లవర్స్ని తొక్కేసారా? నువ్వు ఆగు ఆగు, నేను మాట్లాడతాగా. నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా, లేదంటే ఉరి పెట్టుకుంటా. అసలు ఏమనుకుంటున్నారా మీ అబ్బాయిలు? మీ కాన్ఫిడెన్స్కి కంట్రోల్ ఉండదా? నువ్వు ప్రపోజ్ చేయగానే ఒప్పేసుకోవడానికి నువ్వేమన్నా మహేష్ బాబువా? ఛే పోరా చెత్తదో. నాకు మహేష్ బాబుకు సంబంధం ఏంట్రా? హెల్ప్ చేయరా. చల్, ఆర్టీసీ బస్సులో ఎంతమంది ఉన్నా కండక్టర్ టికెట్ తీసుకుంటాడు, డ్రైవర్ హెల్ప్ చేయడుగా. ఎవరిలో వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి. అదిగోరా అమ్మాయి. పర్లేదా? పో పో పోరా. హాయ్. హాయ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇంటి నుండి. ఎక్కడికి వెళ్తున్నారు? బయటకి. ఎందుకు? అది నీకెందుకు? అవంతి, నేను నీకు పర్వాలేదా? పర్వాలేదా ఏంటి? అంటే మొన్నే పరిచయం అయ్యాం కదా, అందుకే దూరంగా ఉన్నాం. కొన్ని రోజులైతే దగ్గర అవుదామని. నన్ను ఇష్టపడుతున్నావా? కాదండి, ప్రేమిస్తున్నాను. చూడు, నువ్వంటే నాకు ఇష్టం లేదు. నేను నిన్ను లవ్ చేయను. చెయ్యకు. ఇప్పుడు నిన్ను ఎవరు లవ్ చేయమన్నాడు? నువ్వు నన్ను లవ్ చేయట్లేవు అంటే ప్రాబ్లం నాది కాదు, నీది. టైం వేస్ట్ చేసుకోకు. నువ్వు నన్ను మిస్ చేసుకోకు. చూడండి, చివరిగా నీకు ఒకటి చెప్తాను. మనమిద్దరం ఎలా కలిసాం నాకు తెలియదు,
నీ పరిచయం నాకు వరుణ్. నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు కాదంటే ఏమైపోతాననే భయం. నువ్వు పక్కనుంటే అదో ధైర్యం. కానీ నా ప్రేమను ఒప్పుకుంటావని చిన్న నమ్మకం. ఇదంతా నా ప్రేమ మీద నాకున్న గౌరవం. అయినా సరే నాకు నువ్వంటే ఇష్టం లేదు. అవంతి, ప్రతిదీ నచ్చడానికి ఒక రీజన్ ఉంటుంది, అలాగే నచ్చకపోవడానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. నేనైపోయా ఇప్పుడు వీడా? అయినా ఇదెక్కడ దొరికిందిరా నీకు? జనరల్గా మీ ఇద్దరు ఇలా చూస్తే కోపం రావాలి, కానీ కోపం రావట్లే, బాధేస్తుంది. నా కోపానికి ఖర్చు తక్కువ, అప్పుడప్పుడు అలా వస్తుంటుంది. కానీ నా బాధకు బాధ్యత ఎక్కువ, వస్తే అలాగే ఉండిపోతుంది. ఏమైంది అవంతి? 2 days నుంచి చూస్తున్నా, డల్గా ఉన్నావు. నేను నేను రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతున్నా. నాకు తెలుసుకోవాలని ఉంది, నీకు చెప్పాలని ఉందా? అతని పేరు చరిత్, నేను చెర్రీ అని పిలుచుకుంటాను. మేమిద్దరం ఫ్రెండ్స్ లాగా పరిచయం అయి లవర్స్ లాగా విడిపోయాం. కళ్ళు ఎత్తి చూడ్డానికి బాగుంటాడు, కళ్ళు దించేంత వరకు అక్కడే ఉంటాడు. మేమిద్దరం చాలా బాగా లవ్ చేసుకున్నాం. చూసే వాళ్లకు నచ్చేలా, నచ్చే వాళ్లకు కోపం వచ్చేలా. నా నవ్వు అతని పెదాల మీద కదులుతుంది, నా బాధ అతని కళ్ళల్లో కనిపిస్తుంది, నా మాట అతని చెవిలో వినిపిస్తుంది. మా ఇద్దరి మధ్యన పరిచయం పెరిగింది, దాంతోపాటు ప్రాబ్లం కూడా పెరిగింది. ఆ తర్వాత ఒకరోజు కాల్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. మెసేజ్ చేశాను, రిప్లై రాలేదు. నాకు కోపం వచ్చింది, ఆ తర్వాత రిప్లై వచ్చింది. అప్పటి నుంచి మన ఇంటికి ఫ్రెండ్స్ వచ్చినట్లు నాకు చెర్రీ మీద కోపం వచ్చేది. రిప్లై రాలేదు, నేను పట్టించుకోలేదు. అగరా మళ్ళీ కాల్ చేస్తా. ఏమేంద్రా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అవంతిని కలవడానికి వెళ్ళానురా. బాగుంటుందిరా అమ్మాయి. అమ్మాయిని ఎవరు చూసినా బాగుందని అంటారు, కానీ బాగానే ఉందని ఎవరు అంటారు. బాగున్నందుకే ఒకటి పడ్డాడు, తర్వాత విడిపోయాడు. అలా ఇలా విడిపోయారా? నేనేం చెప్తారా, అది చూడు. వాడింతకు ముందులాగా నాతో ఫోన్లో మాట్లాడట్లేదు, టైం స్పెండ్ చేయట్లేదు. నాకంత టైం దొరకట్లేదు. అతనికి నా మీద ప్రేమ లేదు. ప్రేమతో పాటు బాధ్యత కూడా ఉండాలి కదా. వాడు స్టార్టింగ్లో ఎలా ఉన్నాడో ఇప్పుడు అలా లేడు. వాడి కేరింగ్, వాడి ప్రెజెన్స్ ఎప్పుడు నాతోనే ఉండాలనుకున్నా. నా కేరింగ్, నా ప్రెజెన్స్ ఎప్పుడు తనతో ఉండాలంటే నేనేమన్నా కుక్క పిల్లనా? మీ అబ్బాయిలంతా ఇంతే, ఇష్టపడడానికి నవ్విస్తారు, ప్రేమించాక ఏడిపిస్తారు. అమ్మాయి ఇష్టపడే ముందు నవ్వొచ్చినా కంట్రోల్ చేసుకుంటారు, కానీ ప్రేమించాక బాధ వస్తే ఎందుకు కంట్రోల్ చేసుకోరు? వాడికి ఇన్ని రోజులు నా మీదున్న ప్రేమంతా అబద్ధం. అబద్ధం ఎప్పటికైనా నిజం ఆడాల్సిందే, కానీ నిజం ఎప్పుడు అబద్ధం ఆడదు. నా ప్రేమ నిజం, తన ప్రేమ అబద్ధం. ఇద్దరం కలిసి బయటకు వెళ్ళినప్పుడు వైట్ షర్ట్ వేసుకోమంటాను, నా కోసం అది కూడా చెయ్యడు. తను వైట్ షర్ట్కి ఇచ్చేంత ప్రిఫరెన్స్ కూడా నా క్యారెక్టర్కి ఇవ్వదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? కలిసి మాట్లాడదాం అనుకుంటున్నా. దీనికా ఇద్దరు విడిపోయింది. మీరిద్దరు విడిపోవడానికి రీజన్ ఉందని తెలిసినప్పుడు కలిసి ఉండడానికి సొల్యూషన్ కూడా ఉంటుందని తెలీదా? నువ్వు చెప్పావంతి, మీరిద్దరు ఎందుకు విడిపోయారో?
ప్రేమించుకున్నాం కాబట్టి. ప్రేమించుకుంటే అర్థం చేసుకోవాలి, కానీ ఇలా అర్థం లేకుండా విడిపోకూడదు. ఏమైంది అవంతి? అసలు నీ ప్రాబ్లం ఏంటి? నువ్వే నా ప్రాబ్లం. అర్థమయ్యేలా మాట్లాడు. అర్థం చేసుకోమంటున్నాను. దాన్ని నేనేం చేయాలి? నువ్వని కాదు, ప్రతి అబ్బాయి తెలుసుకోవాల్సింది, ఒక అమ్మాయిని చూడడానికి కళ్ళుండాలి, ఇష్టపడడానికి కారణం ఉండాలి, ప్రేమించడానికి మనసు ఉండాలి, బ్రతకడానికి ఉద్యోగం ఉండాలి, తనని జీవితాంతం బాగా చూసుకుంటాడన్న నమ్మకం ఇవ్వాలి. ఇప్పుడు నీకు నమ్మకం రావాలి అంటే నేనేం చేయాలి? బ్రదర్, నమ్మకం అనేది చెబితే చెవికి వినిపడదు, చూస్తే కళ్ళకు కనపడదు. అది నీకు మాత్రమే తెలుస్తుంది. ప్రతి అమ్మాయికి కష్టం వచ్చినప్పుడు కన్నవాళ్ళ కంటే ముందు కన్నీళ్లే ముందొస్తాయి. తన జీవితంలోకి వచ్చేవాడు కన్నీళ్లను తుడిచేవాడు కాదు, ఆపేవాడు రావాలనుకుంటుంది. నువ్వెప్పుడు నాతోనే ఉండాలి, ప్రతి క్షణం తోడుగా ఉండాలి. అలా ఎలా కుదురుతుందా అవంతి? ప్రపంచంలో మనల్ని ఎక్కువగా ప్రేమించేది అమ్మ. అమ్మకు మనం అంటే ఇష్టమని 24 గంటలు ఇంట్లోనే పెట్టుకుంటే అప్పుడు ఆ పిల్లవాడు పెద్దవాడు అవుతాడు, కానీ ప్రయోజకుడు అవ్వడు. ఒకటి చెప్తాను, బాధపడకండి, బాధ్యత అనుకోండి. చాలామంది ప్రేమించుకుంటారు, కొందరు అర్థం చేసుకుంటారు, వాళ్ళే జీవితాంతం కలిసి ఉంటారు. మీరిద్దరు జీవితాంతం కలిసి ఉంటారని నమ్మకం మీకుంటేనే ప్రేమించుకోండి, లేదా మానేయండి. అట్లీస్ట్ మీ అమ్మ నాన్న అయినా హ్యాపీగా ఉంటారు. నా పేరు సిద్ధు. ఇక్కడికి కొందరు బ్రతకడానికి వస్తే, కొందరు చనిపోవడానికి వస్తారు. నేను చనిపోవాలనుకుంటుంది ఒక అమ్మాయి కోసం. నేను ఒక అమ్మాయితో విడిపోయాను. ఆ అమ్మాయిని ఇంకొకరితో కలిపాను. పోల్చుకుంటే నా బాధ సముద్రం కంటే చిన్నది, కానీ అందులో ఉండే ఆనందం ఆకాశం కన్నా పెద్దది. బాధను భరించని వాడు ఆనందాన్ని కూడా ఎంజాయ్ చేయలేడు. నువ్వు ప్రేమించిన అమ్మాయి కోసం చనిపోవాలనుకుంటున్నావు, కానీ ఎందుకన్నా నిన్ను ప్రేమించే వాళ్ళని బాధ పెడతావు. అయినా నన్నెవరు ప్రేమిస్తారా? నిన్ను ఇష్టపడేది మీ అమ్మ, మీ నాన్న. వాళ్ళ ప్రేమ ముందు నీ ప్రేమ చాలా చిన్నదన్నా. అన్నా, నువ్వు రియాక్ట్ అవుతానంటే నీకు కూడా చెప్తాను, సరిగ్గా విను. మన జీవితంలో మనల్ని ప్రేమించే వాళ్ళని మనం గుర్తించాం, అసలు వాళ్ళ గురించి ఆలోచించాం. కానీ మనం ప్రేమించే వాళ్ళ కోసం మాత్రం చనిపోతాం. ఆయన లవ్ ఫెయిల్యూర్ అంటే మనం ఓడిపోయినట్లు కాదు. మన లవ్ యాక్సెప్ట్ చేయరు కదా, వాళ్ళు ఓడిపోయినట్టు. ఎందుకంటే ప్రేమనిస్తున్నాం. అయినా అవంతిని నేను కూడా లవ్ చేశానన్నా. ఎవరి లవ్ వాడికే గొప్ప, ఒకటితో పోల్చుకోవద్దు.
అన్న మనం బాగా లేనప్పుడు గుండెల్లో బాధ ఉంటుంది, దాని రిజల్ట్ కళ్ళలో కనిపిస్తుంది. మన ముందున్న వాళ్ళు బాగుండాలంటే పెదాలపైన చిరునవ్వు ఉండాలి, దానికి నువ్వు బ్రతికుండాలి. మన ఇద్దరు ప్రాబ్లం లవ్ ఫెయిల్యూర్. ఆ మాటకొస్తే నేను కూడా చనిపోవాలి, కానీ ప్రాబ్లం వస్తే సొల్యూషన్ వెతకాలి, పాయిజన్ కాదు. నువ్వు బ్రతకడానికి నేను ఎగ్జాంపుల్గా ఉంటాను, నేను బ్రతకడానికి నువ్వు ఎగ్జాంపుల్గా ఉంటావా?